అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఊరున సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ పర్వదినం వైభవంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీలో కడపలోని ఒంటిమిట్ట కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. తెలంగాణలో భద్రాచలంలో కన్నుల పండగగా సీతారాముల కళ్యాణం కొనసాగింది. అలాగే అటు చూస్తే ఉత్తరప్రదేశ్ అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. శ్రీరామనవమి నాడు రామ్లల్లాను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు దేశవ్యాప్తంగా వచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయం వద్ద రద్దీ నెలకొంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలి రామనవమి ఇదే కావడం వల్ల దేశం నలుమూల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్య భగవానుడి కిరణాలు బాలరాముడి విగ్రహం నుదుటిని తాకాయి. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు సూర్యకిరణాలు విగ్రహం నుదుటిని తాకాయి. ఈ కార్యక్రమానికి సూర్య తిలక్ అనే పేరు కూడా పెట్టారు. 3 నుంచి 3:30 నిమిషాల పాటు సూర్యకిరణాల వెలుగులో బాలరాముడి భక్తులకు దర్శనమిచ్చాడు. ఆ సమయంలో రామ మందిరం గర్భగుడిలో విద్యుత్ దీపాలన్నింటినీ ఆర్పివేశారు. సూర్యకిరణాలు హారతి వెలుగులో బాలరాముడు మెరిసిపోయాడు. అలాగే అత్యంత రమణీయంగా కనిపించాడు. 58 mm డయామీటర్ల విస్తీర్ణం గల లెన్స్ను అమర్చారు. వాటి మీద సూర్యకిరణాలు పడి అవి విగ్రహం ప్రతిబింబించేలాగా ఏర్పాట్లు చేశారు. దీనికోసం రూర్కీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సైంటిస్టుల సహకారాన్ని తీసుకుంది శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్. దీనికోసం శక్తివంతమైన అద్దాలు లెన్స్లను ఉపయోగించింది. ఈ వైభవాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం భక్తులకు కలిగింది. భక్తులు దీన్ని తిలకించడానికి ఆలయ పరిసరాలు అయోధ్యలో మొత్తం 100 LED స్క్రీన్స్ను అమర్చారు. జై శ్రీరామ్.